దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆస్వాదించబడదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్వచ్ఛంగా మా అందరితో మీరు మాట్లాడండి. మరి ఏ విధంగా ఉంటే ఈ వాగ్దానం నెరవేరుతుందో మీరు సూటిగా మాట్లాడండి. ముగింపేంత వరకు మీరే అధ్యక్షత వహించండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వచనం విన్నట్టయితే మరి చాలా మంది దేవుడు మమ్మలను ఆస్వాదిస్తలేడు, జీవిస్తలేడు, విస్తరింపజేస్తలేడు. అందరు జీవితాలు వేరే ఉన్నాయి, మా జీవితం వేరే ఉన్నది. అందరూ అభివృద్ధి అవుతుర్రు, అందరూ ఆస్వాదించబడుతుర్రు, అందరూ విస్తరించబడుతుర్రు. కానీ మేమే అందరికంటే తక్కువ ఉన్నామని మరి చాలామంది బాధపడుతున్నారు. కనుక ప్రభు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు అంటున్నాడు. 112వ కీర్తన 1వ వచనం విన్నట్టయితే ఎవరైతే దేవుని స్తుతిస్తారో, మరి ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందిస్తారో, మరి దేవుడు వాళ్ళను సమస్త జనముల కంటే ఎక్కువగా ఆస్వాదిస్తాడు. అంతేకాకుండా వాళ్ళలో మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ గొడ్డుతనం ఉండదు. మరి చాలామంది నాకు సంతానం అయితే లేదు, చాలామంది నేను ఆస్వాదించబడతలేను అని చాలామంది బాధపడుతున్నారు. ప్రభు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతోటి నా యందు నమ్మికను నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అంటున్నాడు. కనుక మనం దేవుని మీద నమ్మకం పెట్టాలి. సమస్త జన్మల కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడని నమ్మాలి, సంతానం ఇస్తాడని నమ్మాలి, ఆస్వాదిస్తాడని నమ్మాలి, విస్తరింపజేస్తాడని నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్మకం పెట్టి మనం దేవునికి మొరపెడతామో అప్పుడు దేవుడు మరి మన పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేయడం ప్రారంభమవుతాడు. కనుక ప్రియులారా, అయితే సమస్త జనముల కంటే మళ్ళా దేవుడు ఎక్కువ ఉంచుతాడు కానీ తక్కువ ఉంచాడు. అందుకనే మనం తొందరపడి మరి దేవుడు సాయం చేస్తలేడు, దేవుడు విడిచిపెట్టిండు, మమ్మల్ని పట్టించుకుంటలేడు అని మనం దేవుని మీద సనగద్దు, దేవుని మీద నమ్మకం పెట్టాలి. ఎంత మనం భక్తిగా ఉంటామో, ఎంత దేవుని మనం మరి స్తుతిస్తామో, ఎంత దేవునికి మొరపెడతామో, ఎంత మనం దేవుని వాగ్దానం బట్టి అధికంగా ఆనందిస్తామో అంత తొందరగా దేవుడు మళ్ళా ఆస్వాదిస్తాడు. అంత తొందరగా మనకున్న సమస్య నుండి, బాధల నుండి విడిపించి మళ్ళీ దీవిస్తాడు. అంతేకాకుండా మరి సంతానం లేని వారికి సంతానాన్ని దేవుడు ఇస్తాడు. కనుక ప్రియులారా, ఈ మాటలను నమ్ముతున్నావా? నమ్మినట్టయితే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, నీ బిడ్డలు ఇంతసేపు నీ వాక్యాన్ని విన్నారు, తీర్మానం తీసుకున్నారు. ప్రభా, వీళ్ళు వాక్యానుసారంగా ఉంటున్నప్పుడు ఈ యొక్క వాగ్దానాన్ని ప్రభా అందరి జీవితంలో నెరవేర్చండి, ఆస్వాదించండి, దీవించండి. నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.